ఒక్కసారి ఊహించుకోండి, ఒక వైరస్ మనుషులకి ఇన్ఫెక్ట్ అయ్యి దానివల్ల మనుషులందరూ చనిపోతే, అలా వైరస్కి ఇన్ఫెక్ట్ అయిన జాంబీస్ అన్ని కలిసి మనుషుల్ని చంపి తింటూ ఉంటే, మీరు మీ లైఫ్ పార్ట్నర్ ఇద్దరు ఒక బిల్డింగ్ అపార్ట్మెంట్లో ఇరుక్కుపోయి బయటికి రాని పరిస్థితిలో ఉంటే అప్పుడు మీరేం చేస్తారా? ఇలాంటి పరిస్థితే 2018లో వచ్చిన జూ అనే మూవీలో కూడా జరిగింది. గాయ్స్, ఇది నిజానికి మూవీయే అయినా మనం దీనికి చాలా కనెక్ట్ అయిపోతాం. ఈ మూవీ స్టోరీ చాలా థ్రిల్లింగ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. గాయ్స్, మీలో ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. నేను ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ బిగినింగ్ లో జాన్ అనే వ్యక్తి తన పని ముగించుకుని చాలా రోజుల తర్వాత తన ఇంటికి వెళ్తాడు. ఆ రోజు రాత్రి వాళ్ళ వైఫ్ కరెన్ డిన్నర్ కి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. కరెన్ అసలు నార్మల్ గా లేదు అని చెప్పేసి జాన్ గమనిస్తాడు. జాన్ చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చినా కూడా తనతో ఏమీ మాట్లాడదు. పేరుకి వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయినా వాళ్ళ మధ్య దూరం ఇంకా అలానే ఉంది. వాళ్ళు చేసే వర్క్స్ వల్ల అనుకుంటా సరిగ్గా కలిసి ఉండలేక ఒకరినొకరు అర్థం చేసుకోకుండా వాళ్ళ మధ్య దూరం అలానే కంటిన్యూ అయిపోయింది. జాన్ తనతో ఏదో చెప్పాలి అని ట్రై చేస్తున్నా కూడా ఆమె వినదు. అలా వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంలా ఉన్నప్పుడు అదే టైంలో వాళ్ళ ఇంట్లో ఉన్న టీవీలో న్యూస్ ప్లే అవుతుంది. ఒక భయంకరమైన వైరస్ మనుషులకి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంది. దానికి ఇన్ఫెక్ట్ అయితే మనుషులందరూ జాంబీస్ గా మారుతున్నారు అని చెప్పేసి ఆ న్యూస్ లో చెబుతూ ఉంటారు. మేజర్ గా ఇప్పుడు వాళ్ళు ఉంటున్న సిటీలోనే ఎక్కువగా ఆ వైరస్ కి మనుషులు ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇక మరుసటి రోజు మార్నింగ్ జాన్ నిద్రలేచి తన వర్క్ కు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అలా జాన్ బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు అతనికి వాళ్ళ ఇంటి పైన ఏదో సౌండ్ వినిపిస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత వాళ్ళ బాత్రూమ్ సీలింగ్ పై ఒక బొక్క పడుతుంది. ఆ హోల్లో నుండి బయటికి చూస్తే పైన ఫైటర్ జెట్స్ తిరుగుతూ ఉంటాయి. ఇక జాన్ బయటికి వెళ్లి చూస్తే వాళ్ళ పక్క అపార్ట్మెంట్ లో ఒక ఏరోప్లేన్ క్రాష్ అయిపోయి మండుతూ ఉంటుంది. అలా జాన్ కొంచెం పక్కకు తిరిగి చూస్తే అక్కడ 2 జాంబీస్ ఒక మనిషిపై అటాక్ చేస్తూ ఉంటాయి. ఇక వెంటనే జాన్ ఇంట్లోకి పరిగెట్టి తన భార్య కెరెన్ కి జరిగిన విషయం చెబుతాడు. అలా వాళ్ళిద్దరూ విండో ఓపెన్ చేసి బయట చూస్తే బయట ఆ జాంబీస్ ఆ మనిషిని బ్రతకుండగానే తినేస్తూ ఉంటాయి. జాన్ అండ్ కరెన్ ఇద్దరు వాళ్ళు చూసింది నమ్మలేకపోతారు. అసలు చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అలా వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఉంటేనే సేఫ్, బయటకు వెళ్తే సేఫ్ కాదు అని అర్థం చేసుకుంటారు. అలా వాళ్ళు కొద్దిసేపు ఆలోచించి వాళ్ళ దగ్గర ఇప్పుడు తినడానికి ఏమున్నాయో చూసుకుంటారు. వాళ్ళు బయటకు వెళ్లకుండా చాలా రోజులు ఇక్కడే ఉండాలంటే వాళ్ళకి తినడానికి సరిపోయే ఫుడ్ కావాలి. ఇక వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళలేరు కాబట్టి పక్క అపార్ట్మెంట్స్ లో దొంగతనం చేయాలి అనుకుంటారు. ఇక వాళ్ళు అలా దొంగతనం చేద్దాం అని డిసైడ్ అయిపోయి జాన్ ఒక్కడే ఫస్ట్ టైం దొంగతనానికి వెళ్తాడు. అలా అతను దొంగతనానికి వెళ్లి చాలా ఫుడ్ ఐటమ్స్ ని వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని తీసుకుని వస్తాడు. తర్వాత కరెన్ దొంగతనానికి వెళ్లి చాలా వైన్ బాటిల్స్ ని తీసుకుని వస్తుంది. తర్వాత జాన్ తో ఇప్పుడు నువ్వు వెళ్లి ఒక పెద్ద టీవీని దొంగతనం చేసుకుంటారా అని చెబుతుంది. అలా దొంగిలించిన ఆ టీవీలో న్యూస్ ప్లే చేస్తారు. ఆ న్యూస్ లో వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ ఇంటి విండోస్ కి ఎక్స్ అని చెప్పేసి పెద్దగా మార్క్ చేయండి, అందువల్ల మీరు ఇంకా ఆ అపార్ట్మెంట్ లో బ్రతికే ఉన్నారు అని చెప్పేసి రెస్క్యూ టీం వచ్చి మిమ్మల్ని సేవ్ చేస్తారు అని చెప్తారు. ఆ న్యూస్ లో చెప్పినట్టుగానే వాళ్ళు వాళ్ళ విండో బయట ఎక్స్ అని చెప్పేసి పెద్దగా రాస్తారు. అలా మరుసటి రోజు కరెన్ మళ్ళీ దొంగతనానికి వెళ్లి చాలా బాక్సుల్ని వాళ్ళ అపార్ట్మెంట్ కి తీసుకొస్తుంది. వాటిలో ఎక్కువగా బట్టలు ఇంకా బంగారపు నగలే ఉంటాయి. తర్వాత వాళ్ళు జాంబీస్ అటాక్ చేస్తే మనం వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని వెపన్స్ ని తీసుకుని ఆ జాంబీస్ పై అటాక్ చేసి వాటిని ఎలా చంపాలో ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం వాళ్ళ రూమ్ బయట ఏదో సౌండ్స్ వినిపిస్తాయి. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తారు. బయట రెస్క్యూ టీం మన కోసం వచ్చుంటారని చెప్పేసి కరెన్ లైట్ గా డోర్ ని ఓపెన్ చేస్తుంది. అయితే అక్కడికి వచ్చింది మాత్రం రెస్క్యూ టీం కాదు, ఒక ఇన్ఫెక్ట్ అయిన జాంబీ. ఆ జాంబీ లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళిద్దరూ బలంగా ఆ జాంబీని బయటికి తోసేసి లాక్ చేస్తారు. ఇక మేము తప్పించుకున్నామని చెప్పేసి వాళ్ళిద్దరూ సంతోషపడుతూ రిలాక్స్ అవుతూ ఉంటారు. అప్పుడు కరెన్ తన దగ్గర ఉన్న కొన్ని వైట్ సప్లైస్ ని జాన్ కి తినమని ఇస్తుంది. ఇక మరుసటి రోజు మార్నింగ్ కరెన్ కి ఒక గన్ షాట్ సౌండ్ వినిపించి నిద్రలేస్తుంది. అయితే నిజానికి జాన్ గన్ తో ఆడుకుంటూ ఉంటాడు. అయితే జాన్ అలా గన్ తో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు కెరెన్ కి వాళ్ళ అమ్మ ఇచ్చిన గిఫ్ట్ ని జాన్ పగలగొట్టేసి ఉంటాడు. అయితే ఆ పగిలిపోయిన గ్లాస్ ముక్కల్ని వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటి బయట పడేస్తారు. అలా వాళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ ని తింటూ రోజులు గడుపుతూ ఉంటారు. ఈ వైరస్ పుణ్యమా అంటూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం కాస్త తగ్గిపోయి ఇప్పుడు ఒకరినొకరు కేర్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు వాళ్ళ మధ్య ఉన్న దూరం అంతా తగ్గిపోయి ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. అలా వాళ్ళిద్దరూ ఒకరోజు కిచెన్ లో ఉన్నప్పుడు బయట వాళ్ళకి ఏదో చిన్న సౌండ్ వినిపిస్తుంది. అయితే వాళ్ళిద్దరు డోర్ వైపు చూస్తారు. డోర్ హ్యాండిల్ ని ఎవరో బయట నుంచి మూవ్ చేస్తూ ఉంటారు. అంటే
ఎవరో లోపలికి రావడానికి ట్రై చేస్తున్నారన్నమాట. ఇక జాన్ అండ్ కరెన్ ఇద్దరు వెపన్స్ తీసుకుని డోర్ వైపు వెళ్తారు. వాళ్ళిద్దరూ డౌట్ తోనే ఆ డోర్ ని ఓపెన్ చేస్తారు. అయితే అక్కడికి వచ్చింది జాంబీస్ కాదు, వాళ్ళ పక్కింట్లో ఉండే లియో అండ్ ఎమిలీ. లియో అండ్ ఎమిలీ ఇద్దరు మేము కూడా మీతో పాటు ఉంటామని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు. అయితే వాళ్ళని ఇంట్లోకి రానివ్వడం కెరెన్ కి నచ్చదు. కానీ జాన్ మాత్రం ఏదైతే అది అయిందిలే అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఇంట్లోకి రమ్మంటాడు. లియో మాత్రం మేమిద్దరం ఇన్ని రోజులు లాండ్రీలో ఎలా చిక్కుకుపోయామో అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చాలా జాంబీస్ ఈ బిల్డింగ్ బయట తిరుగుతూ ఉన్నట్టు వాళ్ళకి చెబుతారు. అలా మేము ఈ అపార్ట్మెంట్ లో ఉన్న చాలా రూమ్స్ ని చెక్ చేస్తూ వచ్చాం, మాకెందుకో ఈ రూమ్ సేఫ్ గా అనిపించి ఇక్కడికి వచ్చాము అని చెబుతారు. అలా మాట్లాడుతూ ఎమిలీ అండ్ లియో ఇద్దరు మాకు చాలా ఆకలిగా ఉంది, మాకేమైనా ఫుడ్ పెడతారా అని అడుగుతారు. అప్పుడు జాన్ వాళ్ళిద్దరికి ఫుడ్ తీసుకురావడానికి వెళ్తాడు. కరెన్ కూడా అతని వెనకాల కిచెన్ లోకి వెళ్లి అతనితో ఆర్గ్యూ చేస్తుంది. వాళ్ళిద్దరూ ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, వాళ్ళని వెంటనే ఇక్కడి నుంచి పంపించే అని చెప్పేసి తన భర్తతో చెబుతుంది. ఈ మాటలు విన్న లియో వైఫ్ నాకు ఇక్కడ ఉండడం అంత కంఫర్ట్గా అనిపించట్లేదు అని చెప్పేసి తన భర్త లియోతో చెబుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఉండడం క్యారెన్కి ఇష్టం లేదు అని చెప్పేసి చెబుతుంది. అలా మరుసటి రోజు వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉన్నప్పుడు లియో అండ్ ఎమిలీకి వాళ్ళ ఇంట్లో టీవీని చూసి ఇలాంటి టీవీనే మా ఇంట్లో కూడా ఉంది అని చెప్పేసి అంటారు. అప్పుడు ఎమిలీ కెరెన్తో నువ్వు వేసుకున్న డ్రెస్సులే నాతో కూడా ఉన్నాయి అని చెబుతుంది. నిజానికి వీళ్ళు వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారు అనే విషయం వాళ్ళకి తెలియదు కదా, మనిద్దరం దొంగతనం చేసినట్టు వీళ్ళకి తెలిసిపోతుందేమో అని చెప్పేసి కెరెన్ అండ్ జాన్ ఇద్దరు ఒకరి ముఖాలకు చూసుకుంటారు. అలా రోజు ఈవినింగ్ వాళ్ళందరూ కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడు కెరెన్ వాళ్ళతో మీరు ఈ రోజు రాత్రికి ఫ్లోర్ మీద పడుకోండి, మీరు ఉండడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, రేపటి నుంచి మీరు ఇక్కడ ఉంటారు అని నేను అనుకోవట్లేదు అని చెప్పేసి చెబుతుంది. అలా ఆ రోజు రాత్రి కరెన్ అండ్ జాన్ ఇద్దరు ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అలా ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు కరెన్ కావాలనే గట్టిగా సౌండ్స్ చేస్తూ ఉంటుంది. ఎమిలీ అండ్ లియో ఇద్దరు వాళ్ళ బిహేవియర్ నచ్చక బయటికి వెళ్ళిపోవాలి అనేదే కరెన్ ప్లాన్. ఇక మరుసటి రోజు వాళ్ళందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు కరెన్ మనందరం కలిసి ఈ అపార్ట్మెంట్ ని క్లీన్ చేద్దామని చెప్పేసి చెబుతుంది. అలా ఇక జాన్ అండ్ కెరెన్ ఇద్దరు క్లీన్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు లియో అండ్ ఎమిలీ ఇద్దరు సీక్రెట్ గా ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటంటే మనం ఇక్కడ ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వాలి అంటే వాళ్ళని చంపక తప్పదు, జాన్ అండ్ కెరెన్ ని మనం చంపితేనే మనం ఇక్కడ సర్వైవ్ అవ్వగలం అని మాట్లాడుకుంటారు. అలా వాళ్ళిద్దరూ సీక్రెట్ గా మాట్లాడుకున్న విషయం కరెన్ పక్కన ఉండి వినేస్తుంది. అయితే వాళ్ళు ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసేలోపే కరెన్ వాళ్ళపై ఇంకో రివర్స్ ప్లాన్ వేస్తుంది. అలా కెరెన్ వాళ్ళ దగ్గరికి వచ్చి నేను మీకు తినడానికి స్పెషల్ గా ఫుడ్ ఐటమ్స్ రెడీ చేస్తాను అని చెబుతుంది. అలా ఆ ఫుడ్ ని రెడీ చేస్తూ ఉన్నప్పుడు అందులోకి వేరే ఐటమ్స్ ని కూడా మిక్స్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ ఫుడ్ ఐటమ్స్ ని లియో అండ్ ఎమిలీ ఇద్దరు తినేస్తారో అలా అప్పుడు వాళ్ళిద్దరూ చాలా విచిత్రంగా వైబ్రేట్ అవుతూ చివరికి చనిపోతారు. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత జాన్ అండ్ కరెన్ ఇద్దరు చూసి బాధపడతారు. అసలు మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కావట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతారు. అలా వాళ్ళిద్దరు బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి లివింగ్ రూమ్ లో నుండి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అయితే అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు చంపేసిన వాళ్ళలో లియో ఇంకా బ్రతికే ఉంటాడు. అతను విచిత్రంగా సౌండ్స్ చేస్తూ ఉంటాడు. లియో పైకి లేచి వాళ్ళ వైపే అదో రకంగా చూస్తూ ఉంటాడు. అయితే లియో ఆ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయ్యాడు అనుకుని కెరెన్ ఒక గన్తో అతన్ని షూట్ చేసి చంపేస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఎమిలీ కూడా లియో లాగా పైకి లేచి వాళ్ళిద్దరిని అదులో చూస్తూ ఉంటుంది. అయితే ఎమిలీని కూడా కరెన్ గన్తో షూట్ చేసి చంపేస్తుంది. ఇక వాళ్ళిద్దరూ ఆ రెండు డెడ్ బాడీస్ ని బయటికి తీసుకెళ్లి బయట ఉన్న డస్ట్బిన్ లో పడేద్దాం అనుకుంటారు. ఆ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ బాత్ టబ్ లో రిలాక్స్ అవుతూ ఉంటారు. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి అలాగే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి ఒకరిపై ఒకరికి ఉన్న అఫెక్షన్ అండ్ కేరింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఏకాంత సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి వాళ్ళ డోర్ ని ఎవరో నాక్ చేసినట్టు సౌండ్ వినిపిస్తుంది. వెంటనే కెరెన్ పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి డోర్ ని ఓపెన్ చేయాలనుకుంటుంది. బయట ముగ్గురు పొడవైన వ్యక్తులు నిలబడి ఉంటారు. ఒక వ్యక్తి లోపలికి వచ్చి బలంగా కెరెన్ ని కొడతాడు. కెరెన్ కింద పడిపోతుంది. వెంటనే జాన్ అక్కడికి వచ్చి కెరెన్ ని పైకి లేపుతాడు. వాళ్ళ ముగ్గురు జాన్ అండ్ కెరెన్ ని బెదిరిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఇచ్చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తారు. అయితే వాళ్ళిద్దరూ మీకు ఇవ్వడానికి మా దగ్గర విలువైన వస్తువులు ఏవి లేవు అని చెబుతారు. అది విన్న ఆ ముగ్గురు వ్యక్తులు జాన్ ని కొడుతూ ఉంటారు. ఇక కెరెన్ హెల్ప్లెస్ గా వాళ్ళని చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయలేకపోతుంది. అప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి కరెన్ ని పక్కకు లాగేసుకుంటాడు. అప్పుడు కరెన్ పక్కనే ఉన్న ఒక డ్రాయర్ లో ఒక నైఫ్ ని తీసుకుని ఆ వ్యక్తిని పొడిచి చంపేస్తుంది. అప్పుడు మిగిలిన ఇద్దరు వ్యక్తులు వాళ్ళని కొట్టడానికి వస్తారు. అప్పుడు జాన్ ఆ టైంలో తన దగ్గర ఉన్న ఒక గన్ తీసుకుని
వాళ్ళని షూట్ చేసి చంపేస్తాడు. అదే టైంలోనే బయట హెలికాప్టర్ వెళ్తున్న సౌండ్ వాళ్ళకి వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ విండో దగ్గరికి వెళ్లి హెలికాప్టర్ ని చూస్తూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటారు. అయితే ఆ రెస్క్యూ టీం వాళ్ళని చూడదు. అలా వాళ్ళిద్దరూ బాధతో కొద్దిసేపు ఆలోచించి మనం ఎలాగైనా ఒక మంచి టైం చూసుకుని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి, మనం బయటికి వెళ్తేనే మనల్ని రెస్క్యూ టీం కాపాడుతుంది అని చెప్పేసి అనుకుంటారు. అలా వాళ్ళిద్దరూ కొన్ని వెపన్స్ ని రెడీ చేసుకుని ఆ అపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటారు. అలా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్ బయట చాలా మంది జాంబీస్ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఆ జాంబీస్ లో కొన్నిటిని చంపేసి వాటి నుండి తప్పించుకుని మళ్ళీ అపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతారు. అలా ఇక వాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్ లోకి వచ్చేసిన తర్వాత కెరెన్ కాలని ఒక జాంబీ కరిచినట్టు ఆమె కనిపిస్తుంది. ఆమె కాలకి ఒక చోట బైట్ మార్క్ పడి ఉంటుంది. వాళ్ళిద్దరికి ఇంకో కొద్దిసేపట్లో కెరెన్ బాడీలో సిమ్టమ్స్ చేంజ్ అయిపోతాయి అని చెప్పేసి అనిపిస్తుంది. జాన్ ఏమో కెరెన్ తో నీకు ఏమీ కాదు, చాలా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, ఎలాగైనా ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనుక్కుంటారు అని చెప్పేసి ధైర్యం చెబుతాడు. ఆ రోజు రాత్రి కెరెన్ తన కండిషన్ గురించి తలుచుకొని చాలా బాధపడుతుంది. ఈ వైరస్ నాకు పూర్తిగా ఇన్ఫెక్ట్ అవ్వకముందే ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అయితే జాన్ ఆమెను ఫాలో చేస్తూ ఆమెని బయటికి వెళ్లకుండా ఆపుతాడు. నువ్వు బయటికి వెళ్తే నిన్ను ఆ జాంబీస్ చంపి తినేస్తాయి, నువ్వు ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే నేను నా బ్లడ్ ని నీకు ఫీడ్ చేస్తాను, నువ్వు నా బ్లడ్ ని తాగి నీ హంగ్రీ పెయిన్ నుంచి నువ్వు బయటపడచ్చు అని చెబుతాడు. అలా జాన్ తన చేతిని కట్ చేసుకుని తన బ్లడ్ ని ఆమెకు తాగించి ఆమెని సేవ్ చేస్తాడు. అయితే ఇప్పటికిప్పుడు తను సేఫ్, కానీ ముందు ముందు ఎలా, ప్రతిసారి నాకు జాన్ బ్లడ్ ఇవ్వలేడు కదా అని చెప్పేసి ఆమె అనుకుంటుంది. ఇలాంటి కష్ట సమయంలోనే వాళ్ళిద్దరు ఒకరికొకరు చాలా దగ్గరైపోతారు. వాళ్ళ మధ్య ఉన్న విభేదాలని తొలగిపోతాయి. వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. మరుసటి రోజు మార్నింగ్ ఎలాగో రెస్క్యూ టీం వస్తారు. అప్పటి వరకు ఎలాగో అలా నా భార్యని బ్రతికించుకోవాలి అని చెప్పేసి జాన్ అనుకుంటాడు. ఆ రోజు ఈవినింగ్ కెరెన్ బాత్ టబ్ లోకి వెళ్లి ఒక కత్తి తీసుకుని తన చేతిని కోసుకుని చనిపోవాలి అనుకుంటుంది. అయితే సడన్ గా అప్పుడే అక్కడికి జాన్ వచ్చి ఆమెని ఆపుతాడు. అప్పుడు జాన్ ఇంకో గ్లాస్ ఆఫ్ బ్లడ్ ని ఇచ్చి ఆమెని కూల్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ బెడ్రూమ్ లో ఎంజాయ్ చేస్తూ ఇదే మాకు చివరి రోజు అనుకుంటారు. మరుసటి రోజు మార్నింగ్ జాన్ నిద్రలేస్తాడు. అయితే తన పక్కన తన భార్య కెరెన్ ఉండదు. అతను అలా బాత్రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ కెరెన్ ఒక నోట్ రాసి ఉంటుంది. అందులో కెరెన్ ఏం రాసి ఉంటుందంటే, మనం ఒకరినొకరు అర్థం చేసుకోకుండా మన మధ్య విభేదాలు ఉన్నప్పుడు మనకు ఏమీ కాలేదు, అయితే ఇప్పుడు మాత్రం మన ఇద్దరికి ఒకరిపై ఒకరికి చాలా లవ్ ఉంది, కేర్ ఉంది, ఎమోషన్ ఉంది, కానీ నేనే నీతో ఉండలేకపోతున్నాను అని చెప్పేసి తను నర్సరీ రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని చనిపోతున్నట్టు ఆ లెటర్ లో రాసుంటుంది. అయితే వెంటనే జాన్ అక్కడికి వెళ్లి చూస్తే నిజంగానే ఆమె ఉరి వేసుకుని చనిపోయింది. అయితే జాన్ ఏం మాట్లాడకుండా తన దగ్గర ఉన్న గన్ ని కెరెన్ వైపు ఏం చేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో రెస్క్యూ టీం ఫైనల్ గా వాళ్ళ అపార్ట్మెంట్ లోకి వచ్చి ఆ డోర్ ని ఓపెన్ చేసుకుని వాళ్ళ రూమ్ లోకి కూడా వస్తారు. అలా లోపలికి వచ్చి జాన్ అండ్ కెరెన్ చూసి షాక్ అయిపోతారు. జాన్ కొనవైపుడుతూ ఉన్న తన భార్యని చావనివ్వకుండా తన బ్లడ్ ని తాగిస్తూ ఆమెను బ్రతికిస్తూ ఉంటాడు. చనిపోతే ఇద్దరం కలిసి చనిపోవాలి అని చెప్పేసి తన బ్లడ్ ని ఆమెకు ఫీడ్ చేస్తూ చాలా క్రిటికల్ కండిషన్ లోకి వెళ్ళిపోయి ఉంటారు. అయితే వాళ్ళిద్దరూ అలా ఇన్ఫెక్ట్ అయిపోయి ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేకపోవడం చూసి ఆ రెస్క్యూ టీం కూడా చాలా బాధపడతారు. అయినా ఏం ప్రయోజనం, వాళ్ళు అలానే బ్రతుకుంటే చాలా ప్రమాదకరం. వాళ్ళు జాంబీస్ లాగా మారి వేరే వాళ్ళని కూడా ఇన్ఫెక్ట్ అయ్యేలా చేస్తారు. కాబట్టి ఆ రెస్క్యూ టీం వాళ్ళని షూట్ చేసి చంపేస్తారు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.